నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన మంత్రి రోజా తాను మూడవసారి ఎమ్మెల్యే జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడి పోల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద అంతా కట్టుదిట్టం కౌంటింగ్ కేంద్రం పరిసరాలలో 5 అంచెల భద్రతా ఏర్పాటు జిల్లాలో 144 సెక్షన్ అమలు సుమారు 96 సీసీ కెమెరాలతో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలపై నిరంతరం నిఘా వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున డీజే కార్యక్రమాలకు ఎటువంటి అనుమతి లేదు ఈ నెల 21వ తేదీ మరియు 22వ తేదీ జరగనున్న చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర ప్రాంతాలను పరిశీలించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరలో భాగంగా శనివారం మంత్రి రోజా గంగమ్మకు సారె సమర్పించారు. ఆలయ ఈవో ఆమెను ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికలలో మూడవసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్ కి రావటం మా అందరికీ కూడా అలవాటు. సో వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తాతయ్యగుంట గంగమ్మకి మనం ఎంతో ఘనంగా జాతర జరుపుతాం. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత సారె తీసుకురావటం ఆనవాయితీగా పెట్టుకున్నాను. సో అదే క్రమంలో ఈ రోజు కూడా అమ్మకి సారె తీసుకొచ్చి ఆడపడుచులు అందరూ సుఖంగా సంతోషంగా పసుపు కుంకులతో తమ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నేను కల్చరల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు స్టేట్ ఫెస్టివల్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ ఈ రోజు టెంపుల్ ఎంత డెవలప్ అవుతుందో చూస్తున్నారు కదా. సో అమ్మ బాగుండాలి, అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా జూన్ 4th వచ్చే రిజల్ట్స్ లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నేను నగిరిలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని అమ్మని బలంగా కోరుకున్నాను. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పోలైన ఈవీఎం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను పరిసర ప్రాంతాలను శనివారం ఉదయం తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి బారికేడింగ్ తదితర అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ వద్ద సంబంధిత సందర్శకుల రిజిస్టర్ నందు కలెక్టర్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో కలియ తిరిగి భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు. బారికేడింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటుతో సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని, తగినంత సిబ్బందిని సంబంధిత రిటర్నింగ్ అధికారులు విధులు కేటాయించి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు 11వ తేదీ నుండి 200 మీటర్ల నుండి రాష్ట్ర పోలీస్ బలగాలు, 100 మీటర్లలో రాష్ట్ర సాయుధ బలగాలు స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఏపిఎఫ్ ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పోలింగ్ నాడు మరుసటి దినం జరిగిన సంఘటనల నేపథ్యంలో 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ రోడ్ పాయింట్ వద్ద నుండి సరైన ధ్రువపత్రాలు ఉంటేనే పంపుతున్నారని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. 6 గార్డ్ పాయింట్స్ స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఏర్పాటు చేసి నిరంతరం గస్తీ, నిఘా ఉంటుందని తెలిపారు. సిఆర్పిఎఫ్, రాష్ట్ర సాయుధ బలగాలు, సివిల్ పోలీసులు కలిపి సుమారు 160 మంది పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యూనివర్సిటీ కాంపౌండ్ లో స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన 3 లేయర్ బారికేడింగ్ ఏర్పాటు చేశామని, తిరుపతి పార్లమెంటరీ, 7 అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల భద్రతపై, అలాగే పరిసర ప్రాంతాల నిఘా కొరకు స్ట్రాంగ్ రూమ్ పరిసరాల చుట్టూ 4 దిక్కుల సుమారు 96 సీసీ కెమెరాల ఏర్పాటుతో స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ చేస్తున్నామని, ఎన్నికల పోటీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు వీలుగా ఏర్పాటు చేశామని అన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత అంశంలో ఎలాంటి సందేహాలు, అపోహలు అవసరం లేదని, అత్యంత పారదర్శకంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.
నూతన ఎస్పీ విధుల్లో చేరాక సెక్షన్ 144 అమలు ఎన్ని రోజులు కొనసాగించాలని, ఇతర భద్రతా అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని తగు చర్యలు తీసుకుని సురక్షిత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తన నియమావళి కాలంలో పలు ప్రాంతాలలో జరిగిన హింసాత్మక సంఘటనలపై అదనపు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏదైనా సంఘటనకు స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా సంయమనం పాటించడం అత్యంత కీలకమన్నారు. అదేవిధంగా జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ, భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి ఎప్పటికప్పుడు వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే స్పందించి వినాయక సాగర్లో ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి వాటర్ ప్లాంట్ను, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని ప్రజల సౌకర్యార్థం ప్రజలు కట్టిన ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తయారు చేసిన వినాయక సాగర్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు. వినాయక సాగర్లో ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ చేసే పెద్దలు, యువకులు, ముఖ్యంగా మహిళలతో పాటు ఆటలు ఆడుకునే పసిపిల్లల సౌకర్యార్థం కనీసం త్రాగేందుకు మంచినీటి సౌకర్యం లేకపోవడం, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆహ్లాదకరమైనటువంటి పార్కు వాతావరణం అపరిశుభ్రంగా తయారవుతున్నదని, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలవడంలో చూపించే శ్రద్ధ వినాయక సాగర్లో మౌలిక సదుపాయాల కల్పనపై, అక్కడికి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసం దృష్టి పెట్టకపోవడం శోచనీయమని అన్నారు. వినాయక సాగర్ కు స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ నిధులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలవడంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ, పనులు చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారండి. కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏ విధంగా మనం సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ప్రజల సొమ్ముని తీసుకుని బూడిదలో పోసిన పన్నీరు లాగా వినాయక సాగర్లో పెట్టేశారు. ఏమండి, అక్కడ వాకింగ్ ట్రాక్, అంతమంది జనాలు వస్తున్నారు, అక్కడ వినాయక స్వామి ఆలయం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం మంచినీళ్లు తాగేదానికి ఒక నీళ్ల కుళాయి కూడా ఏర్పాటు చేయరండి. వాటర్ ప్లాంట్ పెట్టే స్తోమత నగరపాలక సంస్థకి లేదా అండి? ఎంత దౌర్భాగ్యం అండి. నేను ఒకటే నగరపాలక సంస్థ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాను, అసలు మీరు వినాయక సాగర్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరి అనుమతితో ఖర్చు పెట్టారు? మరి కనీసం మరుగుదొడ్లు, మంచినీళ్లు కూడా లేకుండా కోట్లు ఖర్చు పెట్టి బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేసేశారు. ఆడ వాకింగ్ ట్రాక్ వచ్చే మహిళలు కానీ, ముసలి వాళ్ళు కానీ, యువకులు కానీ, పసిపిల్లలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీళ్లు లేదు, మరుగుదొడ్లు లేవు, అంటే పట్టించుకునే నాదులే లేదు. ఆ పక్క పోయి చూసే నగరపాలక సంస్థ ఇంజనీర్లే లేరండి. ఎంతసేపు టెండర్లు పిలుస్తామా అన్నటువంటి ఆలోచనే తప్ప ఒక పని పూర్తి చేసినప్పుడు కోట్లాది రూపాయలతో అక్కడ ఎలాంటి మెయింటెనెన్స్, ఎలాంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం. వెంటనే నగరపాలక సంస్థ అధికారులని నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను, ఆడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ఆ పర్యావరణాన్ని, ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అపరిశుభ్రం కాకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు జెడ్పీ సీఈఓ గ్లోరియా తెలిపారు. ఆమె మీడియాకు వెల్లడిస్తూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సర్వసభ్య సమావేశాన్ని సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించామని అన్నారు. ఇందులో ప్రధానంగా త్రాగునీరు, వ్యవసాయము, ఆరోగ్యము, విద్య అనే 4 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఎన్నికల కోడ్ తీసేసిన తరువాత పరిష్కరిస్తామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజకీయాలకు అతీతంగా సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. జడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహించడం జరిగింది. దానికి
జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. అయితే ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన మనం పరిమితంగా కొన్ని సబ్జెక్టులు మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అందులో అది డ్రింకింగ్ వాటర్, మెడికల్ అండ్ హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఈ 4 అంశాల మీద మాత్రమే సంబంధిత అధికారులు బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకి వాటికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన కోడ్ అయిపోయిన తర్వాత వాటిని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ప్రశాంతంగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈరోజు సర్వసభ్య సమావేశం నిర్వహించాము. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై 5 మంది దాడి చేస్తే 150 మందిని అరెస్టు చేశారని మీడియా ముందు A1 భానుకుమార్ రెడ్డి భార్య ఢిల్లీ రాణి ఆరోపించారు. భానుకుమార్ రెడ్డి సతీమణి ఢిల్లీ రాణి మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ వేసిన రోజున రాళ్ల దాడి చేసింది టీడీపీ వారేనని తెలిపారు. పోలింగ్ రోజు కూచువారిపల్లిలో కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టింది కూడా టీడీపీ వాళ్లేనని పేర్కొన్నారు. ముందుగా టీడీపీ దాడి చేస్తేనే మా వాళ్లు ప్రతిదాడి చేశారని పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎదుట టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై దాడి చేశారు. ఆయనపై దాడి చేయలేదని తెలిపారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికు ఎలాంటి గాయాలు లేవని, గాయపడినట్లు చికిత్స పొందుతూ ఉన్నాడని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశారు. సంక్షేమ పథకాలు ఇచ్చారు. వైసీపీ వాహనాలు టీడీపీ వాళ్లే ధ్వంసం చేశారని మండిపడ్డారు. టీడీపీ వాళ్ళపై వ్యక్తిగత కక్షలు మాకు లేవని, కేవలం కారుపైనే దాడి చేశారని, నానిపై దాడి చేయలేదని పేర్కొన్నారు. ఎల్లో మీడియాలో మాపై విష ప్రచారం చేస్తున్నారని, దౌర్జన్యాలు మేము ఏ రోజు చేయలేదని చెప్పారు. గాయపడిన వాళ్ళు హాస్పిటల్కు వెళ్తే అక్కడ కూడా దాడి చేశారని తెలిపారు. కేసుల సంబంధం లేని వారిని కూడా కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. కూచుపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముందుగా మా గ్రామంలో టీడీపీ వాళ్ళు దాడి చేశారు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కారులో నిత్యం కత్తి పెట్టుకుని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. చెప్పండి, వాస్తవం చెప్పండి, వాస్తవాలు చూడండి, గ్రహించండి. ఎంతసేపు అబ్బాయి దాడి చేసేసినాడు అనేసరి ఒక అపోహ సృష్టించబాకండి. ఆడ వాస్తవాలు చూడండి. ఆయనైతే వాస్తవంగా అయితే నేను చెప్తున్నానండి, వాళ్ళ మీద దాడి చేసే అంత పక్ష మాకు లేవు, మాకు అవసరం కూడా లేదు. నేను ఈ మీడియా ముందర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. అది నేను ఇది చెప్తున్నాను, అది గ్రహించండి. మా మీద దాడి చేస్తేనే ఫస్ట్ టీడీపీ వాళ్ళంతా మా మీద దాడి చేస్తేనే మేము వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చింది. అది కూడా వాళ్ళ మీద దాడి చేయలేదు, మేము వాళ్ళ వాహనాన్ని కొట్టడానికి వచ్చినాడే కాబట్టి అతను తప్పితే ఇంకా అతనికి ఏ ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశం అతనిది. అది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నానండి మీకు అందరికీ. సార్, మీరు అడిగారు ఒక బాను మీద ఇంటి పైన అటాక్ చేస్తే అతను కారు మీద అటాక్షన్ చేసినారే కానీ నానిపైన అటాక్షన్ చేయలేదు. నానిపైన అటాక్ చేసేది కంటే మీరు ప్రతి ఒక్క వీడియో మీ దాంట్లో కూడా ఉంటాయి, ఫోన్లో కూడా చూడండి. అతను బాగా కారు దిగి పరిగెత్తాడే కానీ కొట్టాలంటే అక్కడే కొట్టుండొచ్చు కదా, ఇదే చెప్పండి. కొట్టాలంటే సమిటితో అక్కడే కొట్టుండొచ్చు. సమిటి దెబ్బ చిన్న దెబ్బ తగిలినా కూడా అక్కడికే ఇది అయిపోతుంది. భుజం మీదకే ఎలా తగింది. ఇప్పుడు మా అబ్బాయికి చాక్ అన్నాడు, చిన్న చాకు, అది ఎన్ని దిక్కలు తగింది సార్. ఇక్కడ బాగా ఒక వేలు లోపల పోయే దాంట్లో దూరింది, అంతేగాని రెండో రోజుకి సమిటి దెబ్బకి రెండో రోజు చేయలేస్తుందా? సపోజ్ మీరేమన్నా అనుకోండి, 59 సంవత్సరాలు నాకు, నా చెయ్యి ఇలా రావటం లేదు, కానీ అతను పెద్ద డ్రామాలు ఆడుతున్నాడు. మీరు అంటున్నారు, అతను అన్న అడిగిన దాంట్లో తప్పేం లేదు. మరి నాని ఎమ్మెల్యే గారు అని అంటున్నారు, మళ్ళీ అతను కత్తి చాప్ పెట్టుకుని ఎవరిపై దాడి చేయాలని తిరుగుతున్నాడు సార్. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా 5వ రోజు శనివారం దొరవేషంలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం 2024 గంగమ్మ జాతర 14 మే 14 కొలిస్తంభం అలంకార అభిషేకం అలంకార వడిపాలతో మొదలైంది. ఆ రోజు రాత్రి అవిలాల నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ వచ్చి చేరింది. అమ్మవారు వచ్చి పసుపు చేరిన చాటింపు అనేది జరిగింది. బుధవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకుంటూ వచ్చి భక్తులందరూ అమ్మవారిని ఆశీస్సులు పొందుతున్నారు. బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం అని ఒక రోజు. ఈరోజు దొరవేషం. దొర వచ్చి రాజుగా అమ్మవారు అప్పుడు పాలెగాని సంహారం చేసింది తిరిగింది. దాన్నే ఇప్పుడు మా భక్తులందరూ దొరవేషం వేసుకుంటూ వస్తారు. రేపు మాతంగి వేషం అనేది అమ్మవారు దొరగా మా మొహగా వచ్చిన దానివల్ల భక్తులందరూ కూడా
మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళుగా వేషం వేసుకుంటూ వచ్చి అమ్మవారిని ఆశీస్సులు పొందుతారు. చివరి రోజు 21వ తేదీ మంగళవారం రాత్రి ఆ విశ్వరూప కొడి స్తంభానికి విశేష అలంకారం చేసి మట్టితోనే విశ్వరూపం అమ్మవారిని చేస్తారు. ఆ అమ్మవారిని బుధవారం ఉదయం భక్తులను దర్శనమిచ్చి ఆ మట్టిని భక్తులకు అందరూ ఇచ్చేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం చిత్తూరు పట్టణంలోని బజారు వీధిలో జరుగుతున్న నడివీధి గంగమ్మ జాతరకు సంబంధించిన ప్రాంతాలను జిల్లా ఎస్పీ గంగమ్మ ఆలయ ధర్మకర్త సికే బాబు సతీమణి సికే లావణ్య, చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డితో కలిసి చర్చి వీధి, బజారు వీధి, శివాలయం వీధి, డీజే నిర్వహిస్తున్న మ్యాక్స్ షోరూం మరియు అమ్మవారిని నిమజ్జనం చేస్తున్న ప్రాంతాలన్నీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఏటా చిత్తూరు పట్టణంలో గంగమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జాతరకు తగిన పోలీస్ సిబ్బందితో పాటు అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని మరియు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా జాతర నిర్వహించే ప్రదేశాలలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తామని తెలిపారు. పిక్ పాకెటింగ్, ఆకతాయిల విక్లీ చేష్టల నివారణకు నిష్ణాతులైన క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. జాతర సందర్భంగా మ్యాక్స్ షోరూం వద్ద నిర్వహిస్తున్న డీజే కార్యక్రమాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని డీజే కార్యక్రమాలకు ఎటువంటి అనుమతి లేదని తెలియజేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున జాతర సమయంలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జాతర సజావుగా జరిగేలా సహకరించాలని, లేని పక్షంలో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం చిత్తూరు సబ్ డివిజన్ ఆఫీస్ నందు పట్టణ అధికారులతో సమావేశమై జాతరను ప్రశాంత వాతావరణంలో జరిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ ఆలయ ధర్మకర్త సతీమణి సికే లావణ్య, చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ట్రైనింగ్ డిఎస్పీ పావన్ కుమార్, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి, 2వ పట్టణ ఇన్స్పెక్టర్ ఉలసయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు మరియు జాతర నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ నాయకుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 83% ఓట్లు వినియోగించుకున్న ప్రజలు రాష్ట్రంలో రాక్షస పాలన ఉండకూడదని ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకున్నందువలన స్వామివారి దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం పోయింది, ప్రజల రాజ్యం వచ్చిందని, పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారని, కొంతమంది అధికారులు ఇంకా వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తున్నారని సీఎం రమేష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు అయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ దయ వల్ల, మీ కృతజ్ఞత వల్ల, మీ ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం తెచ్చేదానికి మీరు ఆశీర్వదించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును 83% వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి, దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీర్వదించడం వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది. ఈరోజు తీర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి పీస్ఫుల్ పాలన జరుగుతుంది. ఎలాంటి గూండాయిజం కానీ, ఎలాంటి రౌడీజం కానీ, ఎలాంటి దోపిడీ లేని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత. అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు. పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది. ఇంకా పోలీసు కన్నా కొంచెం పక్షపాతం వారు చేసిన 100% పక్షపాతంలో ఒక 10% పక్షపాతం చూపిస్తే కూడా ఎలా ఉంటుందో, పోలీసు న్యూట్రల్గా ఉంటే 5 సంవత్సరాల నుంచి లేదు, వన్ సైడ్గా ఉండింది. ఇప్పుడు ఎలక్షన్స్లో న్యూట్రల్గా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీనాది స్థితిలో ఉన్నారు. పోలీసు
రాజ్యం పోలీస్ రాజ్యం పోయింది, ప్రజల రాజ్యం వచ్చింది. సార్ ముఖ్యమంత్రి ఐపాక్ టీంతో 151 సీట్లు మళ్ళీ సాధిస్తామని ముఖ్యమంత్రికి ఇంకా ఏదో కొన్ని వసూళ్లు ఉన్నాయంట. మొన్ననే బిల్లులు ఇచ్చారు. ఆ బిల్లులు రిటర్న్ కూడా రాదనే ఉద్దేశంతో ఈ మాదిరి ఐపాక్ లేదు, లో ప్యాక్ లేదు, బి ప్యాక్ లేదు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు, సుధా నారాయణ, తెలంగాణ రాష్ట్ర చేవెళ్ల భాజపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల తెలంగాణ ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నానని, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, ఆర్టీసీ కార్మికులు కూడా బాగుండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి హామీని ప్రారంభించిందని, దీని ద్వారా రోజు 50,000 నుంచి 1,00,000 మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేశారని, వాటి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, బస్సులపైన సిబ్బందిపైన దాడులు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సిపి సజ్జనార్ తెలిపారు. ఈరోజు ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి 2 రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ, ఈపీఎస్ఆర్టీసీ సిబ్బందిని బాగా ఉండాలి అని చెప్పి దేవుడిలో ఒప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ సంవత్సరం బాగా వర్షం కురిచి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది. టీఎస్ఆర్టీసీ యాజమాన్యము గత 2.5 సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా బాగా సేవ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 నుంచి రోజు దాదాపు 55 లక్షల మంది మా బస్సులో ప్రయాణిస్తున్నారు. చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది. ముఖ్యంగా ప్రజల అందుబాటుకి మా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను. అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది. మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది. దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది. మన బస్సులపైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు. డెఫినెట్గా అన్ని చోట్ల కూడా మనం కేసు కట్టడం జరిగింది. అవసరమైతే డ్యామేజ్ అయిన చోట్ల కూడా రికవర్ చేయడానికి కూడా యాజమాన్యం కసరత్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ ఒక మహాలక్ష్మి స్కీమ్ వల్ల స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం స్వామివారి ఆలయం నందు వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనార్థమై ఆలయం క్యూ లైన్ లో భక్తులు పోటెత్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన మంత్రి రోజా. తాను 3వసారి ఎమ్మెల్యే, జగనన్న 2వసారి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడి. పోల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద అంతా కట్టుదిట్టం. కౌంటింగ్ కేంద్రం పరిసరాలలో 5 అంచెల భద్రతా ఏర్పాటు. జిల్లాలో 144 సెక్షన్ అమలు. సుమారు 96 సీసీ కెమెరాలతో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలపై నిరంతరం నిఘా వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున డీజే కార్యక్రమాలకు ఎటువంటి అనుమతి లేదు. ఈ నెల 21వ తేదీ మరియు 22వ తేదీ జరగనున్న చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర ప్రాంతాలను పరిశీలించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.